చెప్పేవాళ్ళు లేనప్పుడే ఆయన అన్ని ధర్మ కార్యాలు చేశాడు. మరి ఇప్పుడు మనం అంతా తెలిసి కూడా ఈరోజు దేవుని విషయంలో ఏ ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాం? దేవుని కొరకు నీ కుటుంబముగా ఏ కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తా ఉంది? అవునండి. అందుకే దేవుని సన్నిధి మన ఇంట రాట్లా. ఆయన సన్నిధి మన ఇంటిలో ఉంటే అక్కడ హెచ్చు తగ్గులు కనబడవు, అక్కడ నీది నాది అనేది కనబడదు, అక్కడ లేకుంటే వారు వీరు అనేటువంటి వ్యత్యాసాలు కనబడవు. ఒక కుటుంబము ఐక్యత అనేది కనబడుతుంది. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఏ కుటుంబంలో చూసినా కానీ నాది అనేటువంటి వ్యత్యాసం, మాది నాది అనేది ఉందా లేదా? మా అమ్మ తెచ్చింది, మా నాన్న తెచ్చాడు అంటారా? అందరు ఎన్ని సంవత్సరాలన్నా కానివ్వండి. పెళ్లిలో ఒక ఉపమానం చెబుతామండి. ఏంటో తెలుసా? భర్త ఎంత విలువైన చీర, విలువైన వస్తువు తెచ్చినా కానీ పబ్లిసిటీ కాదు. పుట్టింటోళ్ళు 500 పెట్టి చీర తెచ్చినా కానీ చెబుతాను. చెప్పా, మా అమ్మ తెచ్చింది, లేదా మా అన్నయ్య తెచ్చాడు, చెబుతారు చెప్పరా? ఎంతమంది చెబుతారట? వీధి చెబుతాం. అప్పుడు మా అన్నయ్య తెచ్చాడు చూడు ఎంత బాగుందో చీర, మా అమ్మ తెచ్చింది చూడు ఎంత చీర. ఈయన 2000 రూపాయలు తెచ్చి చీర అయినా కానీ ఆ బొమ్మందరి బయటికి రాదు. ఈ 500 రూపాయల చీర అంటే సహజంగా అర్థం కాదని చెబుతున్నాను. మళ్ళీ 500 అంటే 500 పెట్టారా అని మళ్ళీ తప్పుగా ఆలోచిస్తారేమో. కానీ ఎవరితో పబ్లిక్ చేస్తాం అంటే, ఎందుకు ఈ మాట చెప్పానంటే నాది నీది అంటాం చూసారా, దీ క్లారిటీ కోసం. అదే అక్కడికి వచ్చేది. నా వస్తువులు అంటుకోవద్దు, నా బట్టలు అంటుకోవద్దు. భర్త బీరువా భర్తదే, భార్య బీరువా మంచిదే. ఎందుకంటే ఈయనకున్నటువంటి ఇది అవతల రాకూడదు, ఆయన బట్టలు అవతల రాకూడదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉండాలి, దేవుని సహవాసము నీ ఇంటిలో ఉండాలి. దేవుని ఆ ప్రసన్నత మీ ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో నెమ్మది అనేటువంటి కనబడుతుంది. ఎంత నెమ్మది అంటే అది చెప్పనాశక్యమైనటువంటిది. హల్లెలూయా. ఆ నెమ్మది లేకే ఈరోజు లోపాలు వెతుక్కుంటున్నాం అంతే. కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం ఎందుకంటే బలహీనతలు వెతుకుతాం, లోపాలు వెతుకుతాం, విమర్శలు వెతుకుతాం. అందుకే దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించే మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని కోడీకరించే మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు అని ప్రశ్నించుకునే వారుగా ఉంటారు. కానీ బలహీనతలో, లోపాలో, లేకుంటే విమర్శలో ఆ కుటుంబాల్లో కనబడవు. అందుకే ప్రార్థించే కుటుంబంలో మన కుటుంబాలు ఉండాలి. ప్రార్థించే కుటుంబంలో మొట్టమొదటి దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటాం. ప్రార్థించే కుటుంబంలో రెండవది ఏంటంటే దేవుని సన్నిధి ఆ ఇంటిలో ఉంటుంది. మూడవదిగా చూడగలిగితే ప్రార్థించే కుటుంబంలో ఏం కనపడుతుంది అంటే దేవుని యొక్క సుగుణాలు కనబడతాయి. దేవుని యొక్క సుగుణాలు కనబడతాయి అంటే ఆయన గుణాతిశయములు ఎవరైతే ఉంటాయో వారిని గురించి ప్రచురించే వారిగా ఉంటారు. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే అక్కడ తిమోతి గురించి రాయబడుతూ ఉంటుంది. తిమోతి గురించి రాయబడుతూ ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయిన ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. 2 తిమోతి 1:5. నా ప్రార్థనల యందు వెడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నులను తలంచుకొని నా సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని
రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును. అది నీ యందు ఏమవుతుందట? సహవసించుచున్నది. ఎవరిని బట్టి అంట? ఇప్పుడు నేను చేసే భక్తి అది నా వరకే కాదండి. ఇంకో మాట చెప్పాలంటే, మా అమ్మ ప్రార్థనా పర్రాలు, మా అమ్మ భక్తి పర్రాలు, మా అమ్మ దేవుని నమ్మింది. ఆమె ప్రార్థన, ఆమె గుణలక్షణాలు, ఆమె మాటలు మేము విన్నాం కాబట్టి దేవుని రక్షకుడిగా అంగీకరించి ఆయన ఎదుట లోకాన్ని ప్రేమించక, లోక ఇచ్చిన బట్టి నడవక దేవుళ్ళు నడిచాం. కానీ ఇక్కడ కూడా తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, మీ అమ్మమ్మ గురించి, మీ అమ్మమ్మ భక్తి పొర్రాలే, మీ అమ్మ కూడా భక్తి పొర్రాలే. అలాంటి భక్తి, ఆ అలవాటును నువ్వు పోనీయకుండా కాపాడుకున్నావు. తిమోతిని బట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రులు మరి ఎలా ఉన్నారో, తల్లిదండ్రుల ప్రార్థన బట్టి బిడ్డలు మందిరానికి రాగలగాలి, దేవుణ్ణి విశ్వసించగలగాలి. వారి ప్రవర్తన, వారి మాటలు, వారి కట్టడలు, వారి విధానము భక్తిలోనికి నడిపించే. కాండంలో చాలా చోట్ల రాసేటప్పుడు కదా, నీ బిడ్డలకు నీ ఎంత కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు వానికి ధర్మశాస్త్రమును బోధించండి అని చెప్పని ప్రతి మాట విషయంలో కూడా వారికి తెలియజేయబడుతుంది. అందుకని